వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. అనకాపల్లి జిల్లా పరవడ మండలం జాలరిపేట గ్రామంలో భర్త చేతిలో భార్య హత్య. పరవడ మండలం ముత్యాలంపాలెం పంచాయతీ జాలరిపేట గ్రామానికి చెందిన ఓలిశెట్టి కోదండ 40 సంవత్సరాలు, అతని భార్య లక్ష్మి 30 సంవత్సరాలు కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యకు ప్రధాన కారణం అతను సైకో అని, ఈ మధ్యనే ఒక కేసులో ముద్దాయిగా ఉండి జైలు నుంచి వచ్చాడని చెబుతున్న గ్రామస్తులు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం మల్లికార్జునరావు, ముద్దాయిని అదుపులో తీసుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరవాడ పోలీసులు. పరవాడ పోలీసు వారి ఎంక్వైరీ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తానన్న సీఎం మల్లికార్జునరావు. గంట ప్రాంతంలో ముత్యాలంపాలెం పంచాయతీ విఆర్ఓ గారు మాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వెంటనే జాలారిపేట గ్రామం అనేది మేము రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వివరాలు తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఇక్కడ ఇదే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి కోదండ అనే వ్యక్తి, ఓలిశెట్టి కోదండ అనే వ్యక్తి ఒకటి ఒక లక్ష్మి అనే ఒక ఆమె సహజీవనం చేస్తూ ఉంది. అంటే భర్త భార్య అని అంటున్నారు, కానీ అది ఇంకా అసెప్టైన్ చేయాలి. ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఈమెది నేటివ్ ఆమదోలవలస కానీ పాలకొండ కానీ అంటున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి హోటల్ పని చేసుకుంటూ ఇదంతా కలిసి ఉంటుందన్నారు. సో వీళ్ళిద్దరూ ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మార్నింగ్ 9 గంటలప్పుడు ఇద్దరికి గొడవ అయిందంట. దగ్గరలో వాళ్ళ కుర్రోడు తాలూకు మదర్ ఫాదర్ కూడా ఉన్నారు. గొడవ అయినప్పుడు ఇతను ఆమె కొట్టడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈమె కొడుతూ ఆమె లోపలికి తీసుకెళ్ళినట్టు కొందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా చూశాక చెప్తున్నారు. అయితే వాళ్ళు నిత్యం గొడవ పడుతుంటారు కదన్న దీంతో వాళ్ళు కూడా వెంటనే ఏమి ఇవ్వలేదు. బట్ ఆ తర్వాత గ్రామంలో వచ్చిన సమాచారం మేరకు ఏంటంటే ఆమె దెబ్బలకి ఏదో అతని చేతిలో చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. దాని మీద విఆర్ఓ గారు మనకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. గొడవ వాళ్ళకి అతనికి ఏవో చిన్న అపోహలు ఏవో ఉన్నట్టున్నాయి. ప్రస్తుతానికి పూర్తిగా తెలియదు, మనకి విచారించాలి. పిల్లలు కట్టలేదు, ఏవో అనుమానాల్లాగా అదే అనుకుంటున్నాం ప్రస్తుతానికి. అది కూడా వెరిఫై చేస్తున్నాం.